అమెరికా, ఇరాన్ మధ్య చర్చల విఫలం ప్రపంచ మార్కెట్లపై పెను ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా పసిడి మరియు వెండి ప్రేమికులకు ఇది ఒక కీలకమైన సమయంగా చెప్పుకోవచ్చు. తాజా పరిణామాలతో బంగారం, వెండి ధరల్లో భారీ క్షీణత కనిపిస్తుంది. ఇక హార్మూజ్ జలసంధి దిగ్బంధనం భయాలు మరియు పెరుగుతున్న ఇంధన ధరల మధ్య అంతర్జాతీయంగా బంగారం ధర 3% వరకు పడిపోయింది. కామెక్స్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర 0.6% తగ్గి ఔన్స్కు $4,718 వద్ద స్థిరపడింది. ఇది ఏప్రిల్ 7వ తేదీ తర్వాత నమోదైన అత్యంత కనిష్ట స్థాయి కావడం గమనార్హం. మరోవైపు వెండి ధర కూడా 3% పైగా పతనమై $74కు చేరుకుంది. అయితే ఈ ధరల పతనానికి ప్రధాన కారణం ముడి చమురు ధరలు పెరగడమే. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్కు $103 పైకి చేరడంతో ద్రవ్యోల్బణం పెరుగుతుందనే భయం మార్కెట్లను కలవరపెడుతుంది. ఇక మన దేశీయ మార్కెట్లను గమనిస్తే ఎంసీఎక్స్లో 10 గ్రాముల బంగారం ధర 151,900కు చేరింది. కిలో వెండి ధర సుమారు 2,38,000 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక నగరాల వారీగా చూసుకున్నట్లయితే హైదరాబాద్, ముంబై వంటి నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర 152,830 కొనసాగగా ఢిల్లీ మరియు జైపూర్లో ఇది 152,980గా నమోదవుతుంది. ఇక గ్లోబల్ మార్కెట్లో నెలకొన్న ఈ అనిశ్చితి ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.